హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే ఈ రోజు మా కంది పంట దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో మా అమ్మ మా అత్తయ్య ఇద్దరు కలిసి ఆల్రెడీ వెళ్ళిపోయారంట. సో కంది పంట కొయ్యడానికి అనేసి వెళ్తున్నాము. సో నేను మా వారి ఇద్దరం కూడా వెళ్తున్నాము. ఈ రోజు సండే. సో సండేనే కదా, వెళ్ళొచ్చినట్టు ఉంటుంది, చూసి వచ్చినట్టు ఉంటుంది, అండ్ కొద్దిగా పని చేసినట్టు ఉంటుంది, హెల్ప్ చేసినట్టు. మన పని మనం చేసుకోవడంలో తప్పలేదు కదా. సో అందుకోసం అనేసి వెళ్ళి కోసి వచ్చేదానికి ఏ టైం అవుతుందో తెలియదు. సో లంచ్ అయితే తీసుకెళ్తున్నాను, రైస్ అండ్ సండే కదా చేపల కూర వండిన. పొద్దున్న లేసి ఫస్ట్ వంట చేసిన ఈ రోజు. సో అందుకోసం అనేసి క్యారేజ్ తీసుకొని మరీ వెళ్తున్నాము. ఏ టైం అవుతుందో అండ్ అక్కడ ఎలా జరుగుతుంది ఏంటిది అనేది కూడా మీకు వీడియో తీసి పెడతాను. సో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఏదైనా మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేపల కూర అయితే తీసుకెళ్తున్నా. రోజు పొద్దున్నే లేచి ఫస్ట్ లేవగానే మా అత్తమ్మ వాళ్ళు ఫోన్ చేసి కంది పంట పోస్తున్నామన్నారు. సో అందుకోసమని వంట చేసేసిన పొద్దున్నే లేచి చేపల కూర వండుకొని తీసుకెళ్తున్నా. చాలా మళ్ళీ మీరు ఉండదు కదా, వీళ్ళ కొద్ది గురించి మొత్తం నేను తీసుకెళ్తున్నా. పని ఇంతకటి తీసుకెళ్తున్నా. ఇంటి పని మాత్రం ఏం చేయలేదు. మా వాళ్ళు ఇద్దరు అంటే మా బాబు పాప ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళని వదిలేసి వెళ్తున్నా. ఏం లేదు, పొద్దున్న లేచి వంట చేసుకున్నా, ఇక ఫ్రెష్ అప్ అయి తినేసి వెళ్ళడం, క్యారేజ్ పెట్టుకొని వెళ్తుందంటే. సో పని అయితే ఏం చేయలేదు. ఇవాళ మా వాళ్ళు వేయాలి, చెయ్యకపోతే ఉంటది వీళ్ళకి సాయంత్రం వచ్చినాక. చేస్తారా? ఇంటి పని అంతా చేసి పెట్టాలి, నీట్గా ఉండాలి వచ్చే మనకి ఇల్లు. ఓకేనా? సో 2 బాక్సులు రైస్ అండ్ మూత ఏది తింది రైస్ కర్రీ. ఇంత పెద్ద పెద్ద బాక్సులు తీసుకెళ్ళడం ఇదే ఫస్ట్ టైం. క్యారేజ్ రావట్లేదు కానీ క్యారేజ్ రెడీ. 2 బాక్సుల రైస్, 1 బాక్స్ కర్రీ. క్యారేజ్ పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక సంచిలోనైతే సర్దుతున్నాను. ఒక సంచిలోనేమో క్యారేజ్ అండ్ పెద్ద వాటర్ బాటిల్. అక్కడికి వెళ్ళిన తర్వాత కరెంట్ ఉంటుందో ఉండదో, వాటర్ ఉంటాయో లేవో అనేసి పెద్ద వాటర్ బాటిల్ అండ్ ఒక తాడు అమ్మ వాళ్ళు తీసుకురమ్మని చెప్పిళ్ళు. మరి ఏం అవసరం ఉంటుందో ఏమో అనేసి, ఇక్కడ ఉండి ఏం చేస్తుందిలే అనేసి ఒక తాడు అండ్ కొన్ని బస్తా సంచులు కూడా తీసుకురమ్మన్నారు అవి. అండ్ ఇంకొక సంచిలోనేమో కొన్ని టమాటాలు, కొన్ని కూరగాయలు అట్లా ఉండేవి. సో అవి అత్తమ్మ వాళ్ళకని తీసుకెళ్తున్నాను. సో ఒక సంచిలో క్యారేజ్, కూరగాయలు, బస్తా సంచులు అండ్ తాడు ఇవన్నీ పట్టుకొని అయితే వెళ్తున్నాము. నేను మా ఆయన ఇద్దరం కలిసి అయితే వెళ్తున్నాము. అయితే నేను కంది పంట స్టార్టింగ్ అప్పుడు కందులేసినప్పుడు మాత్రమే ఒకసారి అలా వెళ్ళి చూసి వచ్చాను అంతే. మళ్ళీ లాస్ట్కి వెళ్తున్నాను, ఎలా ఉంటుంది ఏంటి అనేసి అనుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ చేను చూస్తే నేను ఒక్కటేసారి షాక్ అయిపోయినా. ఎందుకు అని అంటారా? ఒకసారి చూడండి మీరేగో, ఇది మా కంది చేను. చూస్తే మొత్తం గడ్డే కనిపిస్తుంది కదా. అసలు ఇక్కడ కంది చెట్లు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఆ గడ్డిలో మొత్తం చూస్తే వెతికితే అక్కడక్కడ కనిపిస్తున్నాయి. సో ఏంది ఇది ఇట్లయిపోయింది, ఏంది కంది చేను, ఇది గడ్డా లేకపోతే ఏంది అనేసి నేను అడిగితే ఈసారి గడ్డి మందు లాంటివి ఏం కొట్టలేదు, అందుకే గడ్డి ఇట్లా మొత్తం ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయింది. సో అది అనేసి అంటున్నారు మా వారు. అండ్ ఇంకొక కారణం ఏంటంటే, ఇది మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కానీ చాలా దూరంలో ఉంటుంది మా చేను వచ్చేసి. సో మళ్ళీ దీనికోసమే అక్కడి నుంచి రావడం అంటే వీళ్ళు ప్రతిసారి రావడం కుదరలేదు. అందుకోసం అనేసే ఇక ఇలా అయిపోయింది మొత్తానికైతే ఈ చేను. పోయినసారి అయితే పత్తి వేసాము కానీ ఏమాత్రం అసలు దిగుబడి రాలేదు. అండ్ అసలు ఈ కలుపు తీయడం మా కూలోళ్ళకి వాటికి కూడా సరిపోలేదు. పెట్టుబడి పెట్టినంత మాత్రం కూడా రాలేదు అసలు. అందుకోసం అనేసి ఇక అంత దూరం నుంచి వచ్చి ఈ పత్తి తీయడము ఇదంతా మొత్తం పెద్ద రిస్క్ అనేసి ఈసారి కంది పంట వేసేసాము. కానీ అది కాస్త ఈ గడ్డి వలన మొత్తం ఇలా అయిపోయింది. ఒకసారి చూడండి ఎట్లుందో అసలు గడ్డి. దీంట్లో నుంచి ఒక సాల్ వైజ్గా వెళ్తూ ఒక్కొక్క మొక్క అంటే కంది చెట్లు ఉంటాయి కదా, వాటిని ఇలా కోస్తున్నాము. సో అంటే ఉన్నాయి కంది చెట్లు ఉన్నాయి కానీ కనిపించట్లేదు వీటిలల్లా. సో మరి వెళ్ళి చూసి వెతికి కోసుకోవాలి. అంటే ఈ మరీ ఇలాగా ఒక సైడ్ మాత్రమే ఇలా ఉంది అండ్ ఇంకొక సైడ్ పర్లేదు బాగానే ఉంది. అంటే మరీ ఎక్కువగా ఒక సైడ్ అయితే ఎక్కువగా గడ్డి ఉందండి. చేను ఒక సైడ్ డౌను, ఒక సైడ్ హైట్ ఉంటుంది. డౌన్ ఉన్న ప్రాంతంలోనేమో
ఈ విధంగా బాగా గడ్డి మొలిచేసింది ఎక్కువగా. సో కొద్దిగా హైట్ ఉన్న సైడ్ ఏమో మరీ అంతగా అయితే గడ్డి అయితే ఏం లేదు. సో మొత్తానికి కంది చేను అయితే మొత్తం గడ్డి చేను లాగా అయిపోయింది. ఇక మా అత్తమ్మ, మా అమ్మ, మా ఆయన ముగ్గురు వీళ్ళైతే కోస్తూ ఉన్నారు. సరే వీళ్ళు ఎక్కువగా గడ్డి ఉన్న సైడ్ అయితే కోస్తున్నారు కాబట్టి మళ్ళీ అక్కడ ఇక్కడ ఒక్కొక్క చెట్టు పెట్టారనుకో అస్సలే కనిపించదు ఈ గడ్డిలో, మళ్ళీ వెతక్కోవాలి వీటిని అనేసి వీళ్ళందరూ కోస్తూ ఉంటే అవన్నీ తీసి ఒక దగ్గర పెట్టాను నేనైతే. మళ్ళీ తర్వాత వెతుక్కోవాల్సి వస్తుంది, మళ్ళీ కష్టమైపోతుంది అనేసి కొద్దిగా నాకు డస్ట్ ఎలర్జీ ఉంది, అందుకే ఫుల్ ఫేస్ కవర్ చేసేసాను నేనైతే. అండ్ ఇంకొకటి ఏంటంటే మా అమ్మ, మా అత్తయ్య, మా ఆయన వీళ్ళు ఏదైనా అగ్రికల్చర్ వర్క్కి సంబంధించి ఏమైనా పని ఏమైనా చేశారనుకోండి, దాదాపుగా నాకైతే అస్సలు పని చెప్పరు. మా అమ్మ, మా అత్తయ్య ఇద్దరు కలిసి నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నీకు ఏ పని రాదు, వెళ్ళి కూర్చోపో, అక్కడ కూర్చొని చూస్తూ ఉండు అనేసి చెప్తూ ఉంటారు. కానీ నువ్వు కూడా వచ్చి హెల్ప్ చేయి, ఏదో ఒకటి పని చేయి అనేసి అస్సలు అన్నారు. సో కాకపోతే మా వారు అంటారు ఏంది నువ్వు కూర్చున్నావు అలాగా అనేసి, అంతేగాని మా అమ్మ, మా అత్తయ్య మాత్రం అస్సలు అన్నారు, వెళ్ళి కూర్చోపో అని అంటారు. మా అత్తమ్మ కూడా అలాగే అంటుంది, నీకు ఏం పనులు రావు, వెళ్ళి కూర్చోపో అనేసి అంటుంది. సో కాసేపు అలా కంది మొక్కలు అవన్నీ ఎత్తి ఒక దగ్గర పెట్టేసిన తర్వాత ఒక సైడ్ ఏమో కొన్ని పచ్చి మొక్కలు అలా ఉన్నాయి, కందికాయలు బాగున్నాయి వాటికి. సో కూర్చొని కంది చెట్ల నీడ కూర్చొని మంచిగా తింటున్నాను నేను. ఇగో చెప్పాను కదా మా ఆయన వెనకాలే ఉండి మేము పని చేస్తుంటే నువ్వు కూర్చొని మంచిగా కందికాయలు తింటున్నావా అనేసి నా చుట్టూ ఉన్న కంది చెట్లను మొత్తం కూడా ఇక్కడ కోసేస్తున్నారు. మంచిగా వీటి నీడ కూర్చున్నావు నువ్వు అనేసి, లే పని చేయలే అనేసి అంటూ ఉంటే మా అత్తమ్మ, అమ్మ వాళ్ళైతే కూర్చొని అనేసి మా అత్తమ్మ అంటుంది. సో అక్కడి నుంచి లేచి పక్కన రేగి చెట్లు అవి ఉండేవి. సో రేగికాయలు తెంపుకొని తింటాను. ఇక్కడ కొన్ని పచ్చికాయలే కనిపిస్తున్నాయి కదా, కానీ మస్తు తీయగా ఉన్నాయి. కొన్నేమో పండు కూడా కొద్దిగా పుల్లగా ఉంటాయి, కానీ ఈ చెట్టుకి ఏందో పచ్చి కాయలు కూడా మంచిగా తీయగా ఉన్నాయి. కొన్ని కోసుకొని తింటున్నాను ఇక్కడ. మా నాన్న అయితే పక్కన నుంచి ముళ్ళులు ఉంటాయి జాగ్రత్త వాటికి అని అంటున్నాడు. సో మొత్తానికైతే మా వారైతే మస్తు పని చేస్తారు. అగ్రికల్చర్ వర్క్ కానీ ఏదైనా పని ఉన్న ఇష్టపడి చేస్తూ ఉంటారు పని అయితే. సో మా నాన్న కూడా కొద్దిగా లాస్ట్కి హెల్ప్ చేస్తున్నాడు ఇక్కడ. సో నేను చేసే పని మా నాన్న చేస్తున్నాడు అక్కడ. సో ఆల్మోస్ట్ మొత్తం అయిపోయింది ఇక. సో మధ్యాహ్నం వరకే కంప్లీట్ అయిపోయింది. నేను అనుకున్నాను కదా ఎంత టైం పడుతుందో ఏమో, ఈవినింగ్ వరకు టైం పడుతుందో ఏంటి అనేసి అనుకుంటే మా అమ్మ, మా అత్తయ్య వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారంట. మేము వెళ్ళే వరకు 11 అలా అయింది టైము. సో మొత్తానికైతే కంది పంట అయితే కోసేసాము. ఈ ఎకరం పంట ఇది. ఎకరం కంది చేనుకి ఎంత కందులు వెళ్ళినాయో మీరే చూడండి. సో ఇవి మొత్తం కొడితే ఒక దాదాపుగా 10-15 కిలోల వరకు ఏమో వెళ్తాయి కావచ్చు అంతే. దానికి మించి అయితే అస్సలు వెళ్ళవు. ఈ గడ్డి వలన మొత్తం పంట పాడైపోయింది అనేసి, అంటే కొద్దిగా కేర్ తీసుకొని ఉంటే ఇంకా బాగుండేదేమో అనేసి మా నాన్న అంటున్నాడు. సరే ఈ వెళ్ళిన మందమైన చాలు, తినే వరకు ఉంటే చాలు, అమ్ముకోవడం ఏం అవసరం లేదు, కొద్దిగా పప్పులు అంటే బయట కొనకుండా మేము తినే మందం పండినా చాలు అనేసి మా అత్తమ్మ వాళ్ళు అంటున్నారు. మా అమ్మ అయితే ఇక టైం ఉంది కదా దులిపి చూద్దామా అనేసి ఒకసారి దులిపి చూసింది. అయితే బాగా ఎండిన చెట్లకేమో రాలిపోతున్నాయి, కానీ కొద్ది పచ్చి చెట్లు ఉన్న వాటికి అసలు రాలట్లేదు. సో అందుకోసం అనేసి ఇప్పుడు కొన్ని తర్వాత కొన్ని ఎందుకులే 2 రోజులు ఆగి వద్దాం, ఎండ బాగా కొడుతుంది కదా, అప్పుడు ఎండిన తర్వాత వచ్చి అప్పుడు నెక్స్ట్ పని చేసుకోవచ్చు, అంటే వేరే ఇంకా కందులు కొట్టడం చెరగడం లాంటివి ఉంటాయి కదా అవి మేము చేసుకుంటాంలే అనేసి మా అమ్మ, మా అత్తయ్య ఇద్దరు చెప్పేశారు. సో మధ్యాహ్నం ఎలాగో లంచ్ టైం అయింది కదా, తిని వెళ్దాం నేను క్యారేజ్ అవి తీసుకొచ్చాను అంటే ఇటు మా అమ్మ వినట్లా, మా అత్తయ్య వినట్లా. మా అత్తయ్య అయితే వెళ్దాం అంటుంది. సరే ఇంకా చేపల కూర అవి తీసుకొచ్చాను కదా, సరే అన్నం అయితే ఏమో కానీ కొద్దిగా కర్రీ అయినా పెట్టిస్తా అనేసి ఒక చిన్న బాక్సులు 2 ఉంటే ఆ 2 బాక్సుల నిండా కూడా మా అత్తమ్మకైతే కొద్దిగా కర్రీ పెట్టి ఇచ్చేసాను నేను. సో మా అత్తమ్మ వాళ్ళైతే వెళ్ళిపోయారు ఇక. సో ఈ కంది పంట అక్కడ ఎత్తినప్పుడు మొత్తం గడ్డి ఉంది కదా, గడ్డి మొత్తం నా డ్రెస్కి మొత్తం అంటుకుపోయినాయి. సో అవన్నీ దులిపేసుకొని కొద్దిగా జామాయిల తోట ఉండేది మా చేను పక్కన, జామాయిల ఆకులు కొన్ని కోసుకొని ఇక ఇంటికి అయితే బయలుదేరుతున్నాం. డైరెక్ట్ వరంగల్కే వద్దాం అనుకున్నాను, కానీ మా అమ్మ వాళ్ళు ఎలాగో సరే లంచ్ టైం అయింది అంటున్నారు కదా, ఒక్కడు ఇంటికి వచ్చి పోండి అనేసరికి ఇక మా ఆయన కూడా సరేలే అనేసి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ తినేసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొన్ని చిక్కుడుకాయలు ఉంటే చిక్కుడుకాయలు బాగా కాస్తున్నాయి.
అనేసి మా అత్తమ్మ అంటే అక్కడ కొన్ని చిక్కుడుకాయలు అయితే కొన్ని తెంపుకొచ్చుకున్నాం. సో చిక్కుడుకాయలు తెంపుకొని మళ్ళీ రిటర్న్ వరంగల్కి వచ్చేసాం. ఇది వీడియో. మొత్తానికైతే కంది పంట అయితే వేస్ట్ అయిపోయిందబ్బా. 1 ఎకరానికి వెళ్ళేంత అయితే అస్సలు వెళ్ళలేదు. గడ్డి వలన మొత్తం పాడైపోయింది చేను. సో ఇది వీడియో. నచ్చితే లైక్ చేసి మీకేమనిపించింది అన్నది కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.